హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు మీ అందరి కోసం అయితే మొక్కజొన్న స్వీట్ గారెలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. నేనైతే ముందుగా ఒక కప్పు నిండా బెల్లం అయితే తీసుకున్నానండి. ఒక కప్పు బెల్లానికి 3 కప్పులు మొక్కజొన్నలు అయితే టేస్ట్ అయితే అంటే సరిగ్గా సరిపోతుందండి బెల్లంవి. ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు మొక్కజొన్న ఇంకొంచెం తగ్గించుకోండి క్వాంటిటీ. ఈ విధంగా జార్లో మొక్కజొన్నలు వేసి అందులో కొంచెం కొంచెం బెల్లం వేసి పట్టండి. అప్పుడే అది మెత్తగా దమ్ముతుంది. ఒకటేసారి వేసేసిన లూజ్ అయిపోతుందండి, గారెలు వేయడం కూడా రాదు. సో ఈ విధంగా అయితే చేసేసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మొత్తం ఇలాచీ ఫ్లేవర్ మొత్తం మంచి కలగలిసేటట్టు కలిపైతే పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై పెట్టకండి. గారెలు తొందరగా నల్లగా అయిపోతాయి, లోపల కాలదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చేయిలో వేసి ఒత్తుకొని మధ్యలో హోల్ పెడితే మంచి కాలిద్ది, లోపల కూడా పచ్చిదనం అనేది ఉండదు. అటు ఇటు తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.